సార్ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన అన్నీ కూడా అంటే చాలా వరకు సంక్షేమ పథకాల మీద అంటే ఏదో రకంగా ప్రతి ఇంటికి ఏదో హెల్ప్ చేసుకుంటూనే వచ్చారు. మీ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ చెప్పాలంటే మేము కూడా చాలా మీ ఈ మండలాలన్నింటిలో కూడా తిరిగి చాలామంది చెప్పేది ఏంటంటే మాకు ఏదైనా హెల్ప్ కావాలంటే మా ఇంట్లో మనుషులు మా ముందు ఉంటారు, ఇది లేదు ఇది చేయలేను ఇది అవ్వదు అని మాత్రం ఆయన నోటు వెంట రాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకని సార్ అంత అంటే ఎందుకని అంత హెల్ప్ చేయాలనిపిస్తుంది? పదవిలో లేదు కాదు, భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు. నాకు ఒక భార్యని 2 బిడ్డలు ఇచ్చాడు. నా భార్యకి నా 2 బిడ్డలకి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చేదని కాదు, కానీ నా కష్టార్జితంలో కడుపును పుట్టిన 2 బిడ్డలకి కట్టుకున్న భార్యకి కొంత ఆస్తి ఇచ్చి వాళ్ళ జీవనానికి ఇబ్బంది లేకుండా ఆధ్యాత్మికంగా కొన్ని పనులు చేసి గుళ్ళు చర్చలు నిర్మాణం చేశాను. అయిపోయిన తర్వాత నేను సన్యాసం తీసుకుందాం అనుకున్నాను. నాకు డబ్బుల మీద ఆకాంక్ష లేదు, నాకు పేర్లు పలుకుబడి పెంచుకోవాలని లేదు, నేను ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు. ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాను. 10 వరకు చేశాను. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాను, చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాను. నేను అలాంటి పరిస్థితుల్లో నేను అనుకున్నది ఇంకెందుకు మనం హ్యాపీగా ప్రశాంతంగా జీవితాన్ని ఇంకా గడిపేద్దాము. హిమాలయాలో కూడా 6 నెలలు తిరిగి వచ్చేసాను. అయితే ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది మానవ సేవ చేస్తున్నాము, ఒకసారి మానవ సేవ చేయాలని ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన పుడితే ఇంక ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఇప్పుడు 49 సంవత్సరాలు గట్టిగా భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే ఇంకో 27 పని చేయొచ్చు. ఆ 27 కాలం కూడా ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ముందుకు వచ్చేసాను. ప్రజలకు నాకు వేరే బిజినెస్ లేవు, అన్ని క్లోజ్ చేశాను, బాధ్యతలు లేవు, అన్ని క్లోజ్ చేశాను. భార్యకి బిడ్డలకి కూడా గురించి ఆలోచించక్కర్లేదు, కేవలం ఈ ప్రజలనే గురించి ఆలోచించాలి. ప్రజలకు ఏం చేయగలను, ప్రజలకి పోయిన తర్వాత కూడా 10 కాలాలు గుర్తుపెట్టుకునే పనులు ఏం చేద్దామనేది ఆలోచిస్తున్నాను. అలా ఆలోచించేటప్పుడు ఈ రాజకీయం జరుగుతుంది. ఈ రాజకీయంలో కూడా మంచి పార్టీ ఏదైనా చూస్తే జనసేన పార్టీ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నాకు నచ్చినాయి. ఆయన సిద్ధాంతాలు ఆశయాలు నడవడం వల్లే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వారికి ఇవ్వలేదు. వారు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిబద్ధత ఏంటంటే డబ్బు ఉన్నవాడిని పైన పెట్టడం, డబ్బు లేనివాడిని కింద పెట్టడం అనే ఆలోచన ఆయనకు ఉండదు. అలాగే కులాల గురించి ఆయనకు ఆలోచన ఉండదు. కులాలు ఉండదు, డబ్బు ఉండదు, పేరు ఉండదు, ప్రఖ్యాతి ఉండదు. నిజాయితీకి పట్టం కడతారు. ఆయన డబ్బుతో ఆయన కొనలేము ఖచ్చితంగానే, ఎవరితో రికమెండ్ చేసుకుంటే ఆయన తినరు. ఖచ్చితంగా మాత్రం ఆయన నిజాయితీకి పట్టం కడతారు, కష్టానికి పట్టం కడతారు, ప్రజలకు సేవ చేసేవాడికి పట్టం కడతారు. దానిలో భాగంగానే ఆయన సర్వేలు ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే నేను జన సైనికుడిగా జాయిన్ అయితే ఇన్ఛార్జిగా ఇచ్చాను. ఆ ఇన్ఛార్జిగా ఇచ్చింది కాకుండా ఈవేళ మా కష్టాన్ని చూసి నా కుటుంబ కష్టాన్ని నేను నా జన సైనికులు అందరూ జనశ్రేణులు అందరూ కలిసి సమిష్టిగా మేము పడుతున్న కష్టాన్ని చూసి మొట్టమొదటి రాజనగరం అనౌన్స్ చేశారు చూడండి. అది మా పవన్ కళ్యాణ్ గారు. కలియుగ దైవం పవన్ కళ్యాణ్ గారు అని లాస్ట్ ప్రైమ్ లైన్ ఇంటర్వ్యూలో 1 year బ్యాక్ చెప్పాను. నిజంగా ఆయన కలియుగ దైవం. ఎక్కడ ఏం జరుగుతుందో ఆయన క్లియర్గా ఉంటుంది. కొంతమంది అపోహాలు ఉంటారు, ఆయనకి ఏం తెలియదు అంటారు, కానీ ప్రతి అణువులోని ఏం జరుగుతుంది అనేది ఆయన సేపర్ సెంటర్లో పనిచేసేవాడు ప్రతి నియోజకవర్గంలో కనీసం 200-300 మంది ఉంటారు ఆయనకి ఖచ్చితంగా. దానివల్ల ఏంటంటే మేము ఒక నిజాయితీగా పనిచేస్తున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజాసేవలో నిస్వార్థంగా ఉన్నాము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పట్టం కట్టి మాకు నన్ను ఇంత పైకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేను పవన్ కళ్యాణ్ గారు నాకు సపోర్ట్ లేకపోతే, ఆయన ఆశీస్సులు లేకపోతే నేను జీరో. అలాగే నా జనశ్రేణులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు కూడా లేకపోయినా నేను పూర్తిగా జీరో. అలాంటి పరిస్థితుల్లో ఇటు ప్రజలు అటు పార్టీ కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఖచ్చితంగా ప్రజలకు రాబోయే రోజుల్లో 50,000 పైన ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రజలకు మాత్రం ప్రజల మెచ్చి పాలన తీసుకొచ్చి అప్పగిస్తాం.